హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఏకశిలా నగరి అయినటువంటి ఒంటిమిట్టలో గణతంత్ర వేడుకలు జరుపుకోవడం తన అదృష్టం అంటున్న ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట సచివాలయంలో వేడుకలను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్పంచ్ కత్తి సుజాత సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని అనంతరం మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్టాండ్ ఆవరణలో ఉన్న రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, పోలీస్ స్టేషన్, గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యాలయాల ప్రహరీలకు ఆధ్యాత్మికత, దేశ ఔన్నత్యాన్ని స్మరించుకునేలా చరిత్రకెక్కిన మహనీయులైన భక్తులు, కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, భారతదేశ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ ఒంటిమిట్ట కోదండరామయ్య స్వామి సన్నిధిలో ఆనాటి త్రేతాయుగంలో మహర్షినైనటువంటి శ్రీ వాల్మీకి గారు రామాయణాన్ని రచించి రామాయణాన్ని దేవదేవుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు అంకితం ఇచ్చారు. దానిలో భాగంగానే మేము కూడా శ్రీరామ సన్నిధిలో మా యొక్క సంకల్పంతో గ్రామ పంచాయతీ తరఫున ఈ పుణ్యక్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో భావితరాలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కడప జిల్లాలో పేరుగాంచిన కవులు, పేరుగాంచిన పుణ్యస్థలాల గురించి మరియు అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు, అమరవీరులు, పెద్దలు వాళ్ళందరినీ కూడా భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారి యొక్క ఫోటోలను కూడా